బలంగా ఒక మెరుపు అంటే ఒకరి మీద కాదు ఇద్దరి మీద పడుతుంది అనమాట. ఆ మెరుపు తగిలిన ఇద్దరు వ్యక్తులకే అతీత శక్తులు వస్తే ఏమవుతుంది అనేది కథ. సినిమా ఎలా ఉంటుంది అనేది చివరి వరకు చూస్తే మాత్రం అర్థమవుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మ్యాటర్ లోకి వచ్చేస్తే పిడుగుపడిన తర్వాత హీరోకి వచ్చినటువంటి అతీత శక్తులు అలాగే ఇంకొక వ్యక్తికి వచ్చినటువంటి అతీత శక్తులు కూడా చాలా బాగా చూపిస్తాడు అనమాట డైరెక్టర్. పుట్టుకతోనే ఎవడో విలన్ కాదు, విలన్ గా చేయబడతాడు అనే దాన్ని ఇక్కడ నిరూపిస్తాడు అనమాట. విలన్ చిన్నప్పటి నుంచి ప్రేమించిన ఆమెకైతే ఆల్రెడీ పెళ్లైపోతుంది, తనకు ఒక కూతురు కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత విలన్ ఒక లవర్ ఏంటంటే రిటర్న్ ఊరుకు వచ్చేస్తుంది. ఊర్లో మొగుడు లేకుండా వచ్చినటువంటి విలన్ లవర్ ని అసభ్యంగా మాట్లాడుతూ వెక్కిరింతలు చేయడంతో విలన్ కి చిర్రెత్తిపోయి ఇక్కడ నుంచి విలన్ పవర్స్ యూజ్ చేసి చంపడం మొదలు పెడతాడు. సో అలా తెలుసో తెలియకో ఒకటో రెండు హత్యలు చేస్తూ పోవడం వల్ల జనాలందరూ ఆ టైంలో విలన్ ని చంపేద్దామని చూస్తారు. ఫైనల్ గా ఏంటంటే విలన్ జనాల్ని చంపేద్దాం అనుకున్న టైంలో జనాల నుంచి వచ్చినటువంటి ఒక ఫైర్ అనేది విలన్ ఉండేటటువంటి ఇంట్లో పడడం వల్ల ఆ ఇంట్లో ఉండే ఫైర్ క్రాకర్స్ పేలిపోయి విలన్ లవర్ అయితే చనిపోతుంది. ఇక అక్కడి నుంచి ప్రజల మీద పగబట్టినటువంటి విలన్ ఏం చేస్తాడు, హీరో విలన్ ఏ విధంగా అధిగమించి అందరినీ కాపాడతాడు అనేది సినిమా. మూవీ పేరు వచ్చేసి మిన్నల్ మురళి. అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది.